ఫోటో పడించుకుంటాను. ఫోటో లేదని బాధపడ్డా. థ్యాంక్ యూ. ఓ వావ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే తన బర్త్డే వ్లాగ్. ఆగస్ట్ 2 అయితే తన బర్త్డే. సో తన బర్త్డే కోసం అయితే చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నా. సో ఆ గిఫ్ట్ ఏంటో మీకు కూడా ఇప్పుడు చూపాను. సర్ప్రైజే, తనతో పాటు మీకు కూడా సర్ప్రైజ్ అయ్యేది. మరి దాని బిహైండ్ స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నా. సో ఫాదర్స్ డే రోజే అందరూ స్టేటస్ పెట్టుకున్నారు కదా. సో తనకు కూడా అనిపించింది మా డాడీతో ఒక ఫోటో నాకు కూడా ఉంటే బాగుండు అని చెప్పి తనైతే నన్ను అడిగిండు ఫస్ట్, ఇట్లా ఫోటో ఎడిట్ చేయొచ్చా, ట్రై చేయొచ్చా అని చెప్పి. నేను ట్రై చేసినా కానీ మొత్తం ఏఐ ఫేసెస్ వచ్చినాయి. సో ఏమనిపించింది, బర్త్డే వస్తుంది కదా తనది, గిఫ్ట్ ఇద్దాంలే అని చెప్పి ఇన్స్టాలో పేజెస్ ఉంటాయి కదా, వాళ్ళని అయితే నేను కన్సల్ట్ అయినా. సో వాళ్ళైతే ఓకే మేము చేసిస్తాము అని చెప్పినారు. ఫేసెస్ కూడా ఆర్టిఫిషియల్ లేకుండా ఒరిజినల్ ఫేసెస్ వస్తాయని చెప్పినాక సో ఫ్రేమ్ అయితే తీసుకుందామని డిసైడ్ అయినా. సో వాళ్ళు ఒక 2 డేస్లో చేసిస్తామని చెప్పినారు. కానీ నేను ఒక 10 డేస్ ముందే ఆర్డర్ రేట్ చెప్పేసిన. అది ఆర్డర్ వచ్చేసింది కూడా. వచ్చినాక తను చూస్తారని చెప్పి తను డెమోలో ఉన్నప్పుడు నేను ఆర్డర్ ర్యాపిడో చేసిన, అది ఇంటికి వచ్చేసింది. సో ఇప్పుడు మీకైతే ఫ్రేమ్ చూపిస్తాయి. సో ఫ్రేమ్ యాక్చువల్గా నాకు ఫోటో నేను చూస్తా అని చెప్పేసి ప్యాక్ చేయించలేదు. ప్యాక్ చేయించకుండా ఇంటికి వచ్చి ఫస్ట్ బీరోలో పెట్టేసిన అంతేకి చూపించి. తర్వాత ఏం చేసిన అంటే మళ్ళీ నిన్ననే జస్ట్ ఈ కవర్లో ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టేసి దీన్ని ప్యాక్ చేసిన. నేనే ప్యాక్ చేసిన మొత్తం. సో ఈ ఫోటో కూడా మీరు కూడా అప్పుడు తను ఓపెన్ చేసినప్పుడే చూడండి. సో ఇప్పుడు కూడా తను బయటికి వెళ్ళిండు, అందుకే ఇప్పుడు వీడియో తీస్తున్నా తెలియకుండా. సో రేపు రియాక్షన్ చూద్దాం. తనకి ఇంకో సర్ప్రైజ్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. అది ట్యాటూ వేసుకుందాం అనుకుంటున్నా తన నేమ్. ఇది నేనైతే ఎప్పటి నుంచో వేసుకుందాం అనుకున్నా. మ్యారేజ్ అవ్వకముందు అప్పటి నుంచి నాకు తన నేమో ట్యాటూ వేసుకోవాలని ఉండే. సో ఫైనల్లీ ఇప్పుడు వేసుకుంటున్నా. యాక్చువల్గా మ్యారేజ్ అయిన ఫస్ట్ బర్త్డేకే వేసుకుందాం అనుకున్నా, కానీ అప్పుడు నా దగ్గర డబ్బులు లేకుండే. తననే అడిగి తన పేరే ట్యాటూ వేసుకుంటే ఎట్లుంటుంది అని చెప్పి అడగలేదు, వేసుకోలేదు. సో ఈసారి కొంచెం డబ్బులు అయితే ఉండే, సో వేసుకుంటున్నా అనమాట. విష్ అయితే నా బర్త్డేకి కస్టమైజేషన్ కేక్ చేయించిండు. మీరు ఒకవేళ చూడకపోతే నా బర్త్డే వీడియో చూడండి. సో నేను తనకు కూడా అట్లనే చెప్పొచ్చిన, నీకు ఒక కేక్ చేయిద్దాం అనుకుంటున్నా, సో నాకు ఒక 2 hours అట్లా టైం పడుతుంది రావడానికి అని చెప్పి. విషు వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు. సో తను, నేను, బాలు ముగ్గురం కలిసి బయటికి వచ్చాము. ఫస్ట్ అయితే ఒక ట్యాటూ సెంటర్ అనుకున్నా, బట్ వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమన్నారంటే 1 week దాకా షాప్ క్లోజ్ చేసి ఉంటామని చెప్పినారు. అదే ట్యాటూ సెంటర్ ఎందుకు అనుకున్నా అంటే తెలిసిన వాళ్ళైతే వేయించుకున్నారు. సో వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. కొంచెం ట్యాటూస్ ఒక్కొక్క దగ్గర ఒరిజినల్వి వేయరు కదా అని చెప్పేసి తెలిసినది అయితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటే అది 1 week దాకా క్లోజ్ చేస్తా అని చెప్పినారు. సో మళ్ళీ మా ఆంటీ వాళ్ళు కూడా వేయించుకున్నారని చెప్పి వాళ్ళ షాప్ అడిగినా కానీ నాకు అడ్రస్ కరెక్ట్గా తెలియక పోలేదు. సో ఇది గూగుల్లో రివ్యూస్ చూసి మరీ అయితే వచ్చిన, ఎట్లా వేస్తారు అనుకున్నా కానీ వేయడం అయితే చాలా బాగా వేసినారు. ఫస్ట్ అయితే తననేమే వేసుకుంటా అనే ఎగ్జైట్మెంట్ అయితే ఉండే, బట్ తర్వాత కొంచెం టాటూ సెంటర్ దగ్గరికి వచ్చినాక కొంచెం భయమైంది. తర్వాత వాళ్ళు నిడిల్ చూపించినారు. ఆ నిడిల్ చూసినాక ఇంకా భయమైంది. అసలు యాక్చువల్గా ఏంటి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంజెక్షన్స్ ఎప్పుడు వేసినా కళ్ళీరు పడిపోతా నేను. అది ఎందుకో నాకు తెలీదు. ఇప్పటివరకు అయితే ఎప్పుడు ఇక ఇంజెక్షన్ వేసినా కళ్ళీరు పడిపోతా అనమాట. సో ఇప్పుడు అంత పెద్ద సూయితో ఎత్తున్నారు, నాకేమైనా అవుతుందా అని చెప్పి భయపడ్డా. ఫస్ట్ ఒక 2 letters వేసేదాకా ఏం కాలేదు. 2 letters అయిపోయినాక కళ్ళు తిరిగినాయి మొత్తం. అతన్ని ఆపమని చెప్పి వాటర్ చల్లుకొని కొన్ని వాటర్ తాగి కొద్దిసేపు కూర్చున్నాక సెట్ అయిపోయింది. అప్పుడు కూడా జస్ట్ అవుట్లైన్స్ చేయించుకొని తర్వాత ఎప్పుడైనా ఫిల్లింగ్ చేయించుకుందాము అనుకున్నా. కానీ టాటూ అన్న ఏం చెప్పిండు అంటే ఇక స్టార్టింగే ఉంటుంది, మాది అట్లా కళ్ళు తిరిగాయి నీకు సెట్ అయిపోతుంది అని చెప్పినాక మళ్ళీ మొత్తం అంతా ఫిల్లింగ్ అవుట్లైన్ మొత్తం చేయించుకున్నాను అనమాట. నాకైతే మొత్తం 2 hours పట్టింది మొత్తం టాటూ కంప్లీట్ అవ్వడానికి. ఒక 1/2 hour ఏమో ప్రైస్ దీని గురించి మాట్లాడుకొని ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నా. మిగతా అంత టైము టాటూ వేయడానికే తీసుకున్నారు. సో ఫైనల్గా అయితే ఆ టాటూ అయిపోయింది. ఇదే నేను వేసుకున్న టాటూ. చూడండి బాగుందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. తన 2 సర్ప్రైజెస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు రియాక్షన్ అయితే చూద్దాం అనమాట మనం. హ్యాపీ బర్త్డే మనదే
ఒక 3 ఆప్షన్స్. అరే మన ఇద్దరు ఇప్పుడు ఇది కస్టమైజ్ చేయడానికి మీరు 2 గంటలు అయ్యారా? అరే అరే ఏమనుకుంటున్నా దాన్ని 3 years అది మన ముగ్గురి ఫోటో, నా ఒక్కరి ఫోటో, మన ఇద్దరి ఫోటో. నాకు అయిపోయాయి 3 ఛాన్సెస్. సరే ఇప్పుడు చూపించిన రొనాల్డో లోకుండా వేస్ట్ ఫిల్మ్ దొంగ ఉన్నాం. మా పని ఏం పేరు అంటున్నా? ఇవన్నీ చెప్పాలి ఫస్ట్. నాకు ఏది స్టిల్ అరే రివర్స్ ఉంది అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఓపెన్ చేసి ఉండొచ్చుగా. సూపర్ మంచిగా ఉంది. మొత్తం కనిపించలేదా? తినది సరిపోయలేదు ఫోటో పడించుకుంటే. ఎవరు వచ్చింది ఫోటో బాగుందా? ఒక్క ఫోటో కూడా లేదండి, బాధపడ్డా. మంచిగా ఉంది ఫోటో. అంతే వచ్చింది ఫోటో థ్యాంక్ యూ. నిజంగా ఒక ఫోటో కూడా లేదు మా ఇక్కడ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఇదే పెట్టి మీరు పోయి మంచిగా అరే చిక్ తిరిగిగా చూడకు. చూసిన సరిలే కానీ ఓ వావ్, ఇట్లా ఎందుకు ఎంచుకున్నావు? నీకు ఒత్తి స్మూత్ ఎత్తే నీకు కళ్ళు తిరుగుతాయి. అలా తిరిగినాయి కదా. మరి ఎందుకు ఇట్లాంటి వచ్చిందా? నైస్, ఇది పెట్టు మంచిగా వచ్చింది. నేను ఇంత నొప్పి లేవని ఎందుకు ఇట్లాంటివి చేసుకున్నావు నువ్వు? ఇక్కడి సూది ఎత్తనే కానీ కళ్ళు తిరిగేది. ఇంత సూదులతో నేను పడిపించుకున్నాడు ఎందుకు? నైస్, మంచిగా వేసారు. ఎవరు వేసారు కానీ సూపర్ వచ్చింది ఆట మాత్రం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.